వైసీపీ వీడిన వారిపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి భయపడి కాంప్రమైజ్ అయితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. మనంతట మనమే వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు జగన్. కష్టాలు ఎల్లకాలం ఉండవన్న జగన్ 5 ఏళ్లు ఓపిక పట్టలేరా అని అన్నారు. ఇక వెళ్లిపోయే నాయకుల మీద పార్టీ ఆధారపడదని తేల్చి చెప్పిన జగన్ విజయసాయిరెడ్డి సహా వెళ్లిపోయిన అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ వీడిన వారిపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి భయపడి కాంప్రమైజ్ అయితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. మనంతట మనమే వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు జగన్. కష్టాలు ఎల్లకాలం ఉండవన్న జగన్ 5 ఏళ్లు ఓపిక పట్టలేరా అని అన్నారు. ఇక వెళ్లిపోయే నాయకుల మీద పార్టీ ఆధారపడదని తేల్చి చెప్పిన జగన్ విజయసాయిరెడ్డి సహా వెళ్లిపోయిన అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఉంది. ఒక లీడర్ గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.